హెల్త్ జీవో 27 పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. ఇదేం జీవో అంటూ నిలదీసింది. భూముల అమ్మకమే తప్ప పరిశ్రమల తరలింపు ప్రస్తావనేది అని ప్రశ్నించింది. పారిశ్రామిక భూముల్ని ఎవరైనా కొనేలా జీవో ఉన్న పరిశ్రమలకు ప్రత్యామ్నాయం ఎక్కడున్నది అని ఆక్షేపించింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. హిల్ట్ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 27ను హైకోర్టు తప్పుపట్టింది. ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్ని నగరం వెలుపలికి తరలించాలన్న అంశం ఈ జీవోలో ఎక్కడ ఉన్నదని ప్రశ్నించింది. జీవోలోని అంశాల్ని ప్రాథమికంగా పరిశీలిస్తే పారిశ్రామిక భూముల్ని ఎవరైనా వచ్చి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ఇది తప్ప ప్రస్తుత పరిశ్రమలకు ప్రత్యామ్నాయం చూపే వివరాలు కనిపించడం లేదని ఆక్షేపించింది. హిల్ట్ పాలసీ కోసం గత నెల 22న ప్రభుత్వం జారీ చేసిన జీవో 27ను సవాల్ చేస్తూ ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి జీవో జారీ వెనుక ఉన్న కుట్రకోణాన్ని తేల్చేందుకు ఈ వ్యవహారంపై సిబిఐ ఈడీలతో దర్యాప్తునకు ఆదేశించాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ వేర్వేరుగా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పి శ్యామ్కోషి, జస్టిస్ ఎస్ చలపతిరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జీవోలోని అంశాలపై కీలక వ్యాఖ్య తొలుత పిటిషనర్ల తరపున న్యాయవాదులు కె వివేక్ రెడ్డి, కె ప్రతీక్ రెడ్డి వాదనలు వినిపించారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ సవరించకుండా పారిశ్రామిక భూముల్ని వినియోగించే విధానాన్ని మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. చట్టాలకు విరుద్ధంగా హిల్ట్ పాలసీ జీవో ఉందని తెలిపారు. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండానే వేలాది ఎకరాల్లోని పారిశ్రామిక భూముల్ని నివాస స్థలాలుగా మార్పు చేయడం దారుణమని అన్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2006 ఈఐఏ నోటిఫికేషన్ ప్రకారం పారిశ్రామిక భూములు 9,292.53 ఎకరాలను రెసిడెన్షియల్ ప్రాజెక్టుల కోసం వినియోగించాలంటే ముందుగానే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు పొందాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే జీవో జారీ చేసిందని తెలిపారు. అత్యంత విలువైన భూముల్ని కేవలం 30% విలువకే కట్టబెట్టే ప్రయత్నాలు అడ్డుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనాలోచితంగా జారీ చేసిన జీవో వల్ల పారిశ్రామిక వాడలు రెసిడెన్షియల్ జోన్లుగా మారితే హానికారక రసాయన ప్రభావం ఉండే ప్రాంతాల్లో ప్రజలు జీవించి అనేక రోగాల బారిన పడతారని ఆందోళన వెలిబుచ్చారు. జీవో 27 పూర్తిగా చట్టవిరుద్ధమని, రాజ్యాంగ నిబంధనలకు విఘాతమని, జీవో 27 అమల్లోకి వస్తే ప్రజా ప్రయోజనాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం దెబ్బతింటుందని, తక్షణమే జీవో 27 అమలును నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. జీవో జారీకి ముందు ప్రభుత్వం అంతర్గత సమీక్ష, శాఖాపరమైన పరిశీలన, సమగ్ర కార్యాచరణ నివేదికలతో పనిలేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, కాబట్టి తక్షణమే జీవో 27ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఒక పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేయకుండా ఏకపక్షంగా జీవో 27 జారీ చేసింది. జీవో 27 ప్రకారం పారిశ్రామిక వాడల్లో నివాసానికి వీలుగా అపార్ట్మెంట్స్, టౌన్షిప్లు, ఆఫీసులకు, హోటల్స్, పార్కులు, స్పోర్ట్స్ సౌకర్యాలు, కల్చరల్ సెంటర్స్, ఐటీ పార్కులు, ఐపీ క్యాంపస్ల వంటివి ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. ఈ జీవో అమల్లోకి వస్తే గాలి, నీరు మరింత కలుషితమవుతాయని మరో పిల్లో పిటిషనర్లు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కాలుష్య తీవ్రతలో హైదరాబాద్ ఆరెంజ్ జోన్లో ఉందన్నారు. గ్రీన్ హైదరాబాద్ ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని, ఇప్పటికిప్పుడు పరిశ్రమల తరలింపు జరిగిపోదని తెలిపారు. హిల్ట్ ఆరెంజ్ పాలసీని 2013లో వెలువడిన జీవో 20లోని నిబంధనలకు అనుగుణంగానే అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. భూమార్పిడిలో హెచ్ఎండిఏ నోటిఫికేషన్ జారీ చేస్తుందని స్పష్టం చేసింది. పరిశ్రమల తరలింపు, కొత్త వాటి ఏర్పాటులో సమయం పడుతుందన్న ఏజీ వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు అవసరం లేదని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేసిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.